మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందము. వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మనల్ని గత వారం అంతా కాచి కాపాడి మరి ఎలాంటి ఎండదెబ్బ వడదెబ్బ తాలుకోకుండా మరి మన పనుల్లో కూడా తోడుగా ఉండి మరొక ఆదివారం దేవుని సన్నిధికి రావటానికైనా కూడా ఆరోగ్యం కావాలి. ఆ ఆరోగ్యాన్ని మరి దేవుడే మనకి ఇచ్చి మరి ఈరోజు ఈ ఉదయకాలం దేవుని పాదాల దగ్గర గడిపే బాధ్యతను దేవుడు మనకు అనుగ్రహించారు. హల్లెలూయా. చదవబడిన మన వాక్యం చూసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ అంటున్నాడు కదా, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకునుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండి వారందరూ సముద్రములో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందేది. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసేది. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రజలకు, క్రైస్తవులకు, సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాడు. ఎవరితోనంటే సంఘముతో, కొరింథీ యొక్క సంఘముతో ఒక విషయాన్ని మీకు తెలియచేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ అధ్యాయం చాలా ఇంపార్టెంట్, సంఘానికి చాలా ఇంపార్టెంట్. చాలా విలువైన మాట దీంట్లో ఉన్నాయి. పౌలు గారు చెప్తున్నాడు, ఒక విషయాన్ని సంగతి మీకు తెలియచేయాలి. మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఒక విషయం మీకు చెప్పాలి. అది మీరు తెలుసుకోకుండా చాలా నష్టపోతారు. కాబట్టి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు కాబట్టి చెప్తున్నాను అని మన పూర్వీకులు ఇశ్రాయేలీయులు ఒకే మేఘం కింద, అది పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం వలె దేవుడు వాళ్ళు నడిపించాడు. ఒకే సముద్రంలో నడిచేది వాళ్ళు. ఒకే బాప్తిసం వాళ్ళు తీసుకున్నారు. ఒకే పానీయం, ఒకే నీరు తాగారు. ఒకే మేఘంలో నడిచారు. ఒకే బాప్తిసం తీసుకున్నారు. ఒకే ఆహారం కూడా, తినే ఆహారమైనా తాగే నీరైనా అసలు ప్రతిదీ కూడా ఆ 40 సంవత్సరాలు దేవుడు ఇస్తేనే దాదాపు ఆ లక్షల మంది ప్రజలు తిన్నారు. వీడికి ఆ కూర, ఇంకోటికి ఇంకో కూర, ఇంకోటి అలాంటి తేడా లేదన్నమాట. అన్ని లక్షల మంది ప్రజలకు ఒకే ఆహారం, ఒకే నీరు, ఒకే బాప్తిసం, అందరూ చక్కగా ఐక్యత కలిగి దేవునిలో కానాను దేశానికి వస్తూ ఉన్నారు. 40 సంవత్సరాల ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ 40 సంవత్సరాల ప్రయాణం చేస్తూ వస్తున్న సమయంలో కొంతమంది ఏం జరిగిందంటే మళ్ళా ఏం చేశారంట, ఏలైనా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తగిలి ఆ బండ క్రీస్తే. అంటే బండలు కొట్టగా ఏమొచ్చింది వాళ్ళకి? నీళ్ళు వచ్చింది. ఆ బండ క్రీస్తే. అంటే పాత నిబంధనలో ఏది చూసినా కూడా మనకు క్రీస్తు కనబడతాడు. మనం దాన్ని పెట్టుకోవాలి. ఎవరు దేవదూత వచ్చినా, ఎవరు వచ్చి చెప్పినా యేసు క్రీస్తు వచ్చి మాట్లాడాడు చెప్పినట్టుగా మనం గ్రహించాలి. ఆ బండను క్రీస్తు పాత మన కొరింథీయుల పత్రికలో మనం చెప్పుకుంటా ఉంటాం. ఈ పునాది క్రీస్తే, ఈ బండ మీద కట్టబడిన వాడు పునాది. ఇల్లు ఎలా ఉంటుందంటే గట్టిగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది అని యేసు ప్రభు కూడా చెప్పాడు. అలాగే పౌలు గారు కూడా చెప్పాడు. మీ విశ్వాసాన్ని ఎలా కట్టుకోవాలంటే క్రీస్తు అనే బండ మీద మీరు కట్టుకోవాలని చెప్పాడు.
కాబట్టి బండ క్రీస్తు అనే బండ. ఈ క్రీస్తు ద్వారానే వారు బాప్తిస్మం తీసుకున్నారు, ఒకే నీళ్లు తాగారు, ఒకే ఆహారం తిన్నారు, ఒకటే పద్ధతిగా నడుచుకుంటూ వస్తున్న వీళ్ళు ఇశ్రాయేలీలో జరిగిన విషయం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడి. ఈ ఇశ్రాయేలీలు ఒకే ఆహారం తిన్నా, ఒకే పానీయం తాగినా, ఒకటే ఆత్మ సంబంధమైన క్రీస్తు అనే బండలో నుంచి వారు నీరు తీసుకున్నా, అదే ఆత్మచేత అభిషేకించినా, అందరూ అలాగే వచ్చినా కూడా కొంతమంది, అయితే కొందరంట, ఎవరంట, అయితే వారిలో ఎక్కువ మంది, అంటే కొన్ని లక్షల మంది ఆలో ఉంటే వాళ్ళలో ఎక్కువ శాతం, అంటే 70%, 100లో 70% మంది ఏం చేశారంటే దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. హల్లెలూయా. చూడండి, ఈరోజు చూడండి, ఈనాడు చాలా మంది కూడా దేవుణ్ణి నమ్మి బాప్తిస్మాలు తీసుకుని సంఘాలకి కొన్ని రోజులు వచ్చి, కొన్ని సంవత్సరాలు వచ్చి, కొన్ని నెలలు వచ్చి, కొన్ని వారాలు వచ్చి ఆ సాక్ష్యం చెప్పి, ఈ సాక్ష్యం చెప్పి, ఆ మేలు జరిగిందని చెప్పి, ఆ స్వస్థత జరిగిందని చెప్పి, ఆ అనుకున్న కార్యము కలిసి వచ్చిందని చెప్పి, ఇలా చెప్పిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళలో ఎక్కువ మంది దేవునికి ఏముండదంట, ఇష్టలుగా ఉండలేదు. హల్లెలూయా. అంటే క్రైస్తవుడు, దేవుడు నమ్మిన మనము చివరి వరకు మన భక్తిని, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. పౌలు గారు అదే అంటాడు, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగును తుదముట్టించితిని, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. అంటే ఎందుకు నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను అని అంటున్నాడంటే, విశ్వాసం నుంచి తొలగించే శోధనలు, విశ్వాసం నుంచి అంటే క్రైస్తవ జీవితంలో నుంచి, ఆత్మీయ భక్తిలో నుంచి మనల్ని పడగొట్టే సైతాను క్రియలు ఎన్నో ఉండే లోకంలో. ఇవి మనిషిని భక్తి చేయలేకోకుండా పడగొట్టేస్తూ ఉంటాయి. ఆనాడు ఇశ్రాయేలు కూడా ఒకే ఆహారం తిన్నారు, ఒకే బాప్తిస్మం చేసుకున్నారు, ఒకే నీళ్లు తాగారు, ఒకే ఆత్మచేత అభిషేకించారు, ఒకే మేఘము కింద వారు నడిచారు, ఒకే సముద్రంలో వారు దాటుకుంటూ వచ్చారు. ఇంత చేసిన ప్రజలు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఆలోచించండి, ఎందుకు దేవుడికి మనిషి ఇష్టంగా ఉండలేకపోతాడు అంటే, సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఆ మనిషిలో అసలు స్వభావం బయటపడింది. మనిషి యొక్క స్వభావం ఎప్పుడు బయటపడిందంటే, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు మనిషి యొక్క ఆత్మీయ భక్తి బయటకు వస్తుంది. అసలు భక్తి అప్పుడు వచ్చింది. అంత బాగున్నప్పుడు అసలు ఆరాధన కూడా సరిగ్గా చేయలేరు, ప్రార్థన కూడా సరిగ్గా చేయలేరు. అదే కష్టంతో ఉన్నప్పుడు చూడండి, వాళ్ళు చేసే ప్రార్థన చాలా డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళు చేసే ఆరాధన చాలా డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళు చేసే కన్నీరు చాలా డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఇక్కడ వారు చాలా మంది దేవుని కంట ఇశ్రాయేలు ఇష్టలుగా ఉండలేదు. అంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా నడుచుకోలేకపోయారు. ఎందుకంటే లోకంలో అనేక టెంప్టేషన్స్కి, శోధనలకు వాళ్ళు పడిపోయారు. ఎక్కువ మంది అన్నారు, అక్కడ తక్కువ మంది అని రాయాల. అంటే సైతాను యొక్క గురి ఏంటంటే, చర్చి బయట ఉన్న వాడు సంబంధం లేదు, చర్చికి రానోడుతో వాడు వాళ్ళని ఏం చేయలేడు. ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళ ప్రజలే కదా. మందిరానికి వచ్చే వాళ్ళతోనే, మనతోనే వాళ్ళకి పని. మనల్ని ఏదో ఒక విధంగా దేవునికి నుంచి దూరం చేయాలి, మందిరం నుంచి దూరం చేయాలి, సంఘం నుంచి దూరం చేయాలి, సేవకుడి దగ్గర నుంచి దూరం చేయాలి, సహవాసం నుంచి దూరం చేయాలి. ఏదో ఒక విధంగా ఏయో పనుల్లో బిజీ చేసేసి, ఏదో కార్యక్రమాల్లో ఆ మనిషిని బిజీ చేసేసి
దేవుని సన్నిధికి రానిపోకుండా వారిని మెల్లిగా సైతాన్ని ఒకేసారి తీసుకెళ్ళడం, మెల్లిమెల్లిగా లోకంలో పడేస్తా ఉంటారు. ఈ ఇశ్రాయేలు కూడా జరిగిందదే. అంత చక్కగా నడిచిన ఇశ్రాయేలీలు దేవునికి ఏముండలేకపోయారన్నా ఇష్టలుగా ఉన్నారు. ఇష్టంగా ఆ దేవునికి ఇష్టపూర్వకంగా జీవించలేకపోయారు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? ఇష్టలుగా వాళ్ళు ఎక్కువ మంది ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక అరణ్యములో ఏమయ్యారంటే సంహరించబడ్డారు. అదేంటి దేవుడు అంత కోపమా? కోపమే. ఆయనకి దయ ఎలా ఎంతంట? ఆయుష్కాలం. ఆయన కోపం ఎంతంట? నిమిషం మాత్రం. కోపం కూడా ఉంటుంది దేవుడికి, ప్రేమే కాదు కోపం కూడా ఉంటుంది. ఆ అరణ్యములో చాలా మంది ఇష్టంగా ఉండలేపారు దేవుడికి. వాళ్ళు ఏమైనా మేలు పొందలేని వాళ్ళ, పొందిన వాళ్ళే, సాక్ష్యం చెప్పని వాళ్ళ, చెప్పిన వాళ్ళే, స్వస్థత జరగని వాళ్ళ, చేసిన వాళ్ళే. అద్భుతం జరగలేదా? జరిగింది. మరి ఎందుకు ఇష్టంగా ఉండలేకపోయారు? ఎందుకు దేవుడికి ఇష్టలుగా ఉండలేకపోయారు? లోక సంబంధమైన టెంప్టేషన్స్కి, శోధనకి వాళ్ళు పడిపోయారు, బలహీనమైపోయారు, దేవుణ్ణి తిరస్కరించేవారు అయిపోయారు. ఏ మనిషిని ఏ విధంగా ఏ రోజు సైతాను ఏ రకంగా టెంప్టేషన్ చేస్తుందో తెలియదు మనకి. అందుకే దేవుడు అన్నాడు, వెలుగు కలిగి మీరు. సంసోను లాంటి వ్యక్తినే చివరికి ఎలా అయిపోయాడంటే, చాలా మంది స్త్రీలను దాదాపు 1000 మంది అంట, 700 మంది భార్యలు, 300 మంది ఉపపోతున్నారు. ఇంతమంది ఉండి ఆయన ఏం చేశారంటే దేవుడి నుంచి మనసును త్రిప్పివేశారంట. ఒక్క ఆమెతోనే చాలా కష్టం, అంతమందితో కాపురం చేసి ఆయన అంతమంది టార్చర్ పెట్టి ఆడగట్టుకుంటాడు. దేవుడిని ఆరాధించేవాడు సంవత్సరం, దేవుని మందిరాన్ని కట్టినాడు, దేవుని మహిమపరిచినాడు, దేవుని గణపరిచినాడు, ఆ దేవుని కోసం రోషంగా నిలబడ్డాడు. అసలు ఆయన టైంలో యుద్ధాలే లేవు. సంవత్సరం టైంలో సొలొమోన్ టైంలో యుద్ధాలే లేవు. దావీదు అంత ప్రిపరేషన్ చేశాడు. సొలొమోన్ విషయంలో ఒక యుద్ధం కూడా జరగాలి. ఆయన అక్కడ ఆ విషయంలో అనేక మంది భార్యలు చేసుకున్నాడు, అనేక మంది ఆడవాళ్ళను ఉంచుకున్నాడు. 700 మంది భార్యలంట, 300 మంది ఉపపోతులను చేసుకునేసరికి అందరూ వాళ్ళు విగ్రహారాధన వైపుకు సొలొమోను ఏం చేశారంట? త్రిప్పివేశారు. హల్లెలూయా చెప్తాము, స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమం, ఈరోజు చాలా మంది మన కళ్ళ ముందులే అనేక మంది, ఎంతో మంది దేవుని నమ్మిన వాళ్ళు, బాప్తీసం తీసుకున్న వాళ్ళు, సంఘాలు వచ్చిన వాళ్ళు, సాక్షి చెప్పిన వాళ్ళు, మాకు ఆమె జరిగింది ఈమె జరిగింది అని చెప్పిన వాళ్ళు ఈరోజు లోకంలో ఎంతమంది పడిపోయారు. ఎంతోమంది దేవుని మందిరానికి రాకోకుండా రోడ్డు మీద తిరుగుతున్నారు. ఎంతమంది దేవుని రాకోకుండా వారు పనుల్లో తిరుగుతున్నారు. దేవుడికి ఇష్టడైతే ఆదివారం ఆరాధన మానడం, దేవుని సన్నిధిని విడిచిపెట్టడం, దేవుని కోసం అతను రోషముగా నిలబడతాడు. హల్లెలూయా. దేవుని కోసం ఒక రోషముగా నిలబడతాడు. అందుకే మన విశ్వాసము అంతవరకు ఏం చేయాలంట? కాపాడుకోవాలి. ప్రారంభం ముఖ్యం కాదు, ముగింపు ముఖ్యం. ముగింపు భక్తి జీవితం. అందుకే పౌలు గారు ధైర్యంగా చెప్పాడు, నేను మంచి పోరాటము పోరాడుతాను. ఇందుకు ఎక్కువ మంది ఇష్టలుగా ఉండలేకపోయేసరికి వారందరినీ ఏం చేశాడు? దేవుడు సంహరించాడు. ఎందుకు ఇష్టలుగా ఉండలేకపోయారు? కారణం ఏంటి అంటే చూడండి, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. హల్లెలూయా. ఎందుకు వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంటే వాళ్ళు ఏం ఆశించారంటే చెడ్డ వాటిని ఆశించారంట. దేవుని కన్నా లోకాన్ని ఎక్కువగా ఆశించారంట. దేవుని కన్నా లోకాన్ని ఎక్కువగా ఇష్టపడ్డారంట. ఇప్పుడు వాళ్ళు దేవుడికి తెలియని వాళ్ళ, తెలిసిన వాళ్ళే.
ఎరగని వాళ్ళ, ఎరిగిన వాళ్ళే, బాప్తిసం తీసుకోలేని వాళ్ళ, తీసుకున్న వాళ్ళే సైతాను వాళ్ళని పడేసింది. హల్లెలూయా. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాడిని ఆశించద్దు అని పౌలు గారు ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? సంఘములో ఉన్న వారితో. ఏ సంఘంలో చెప్తున్నాడు? కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. మనకి ఎందుకు ఇశ్రాయేలు చరిత్ర పదే 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 పౌలు గారు కానీ భక్తులు కానీ మనం గుర్తు చేస్తారంటే, అవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం. వారిని చూసి వారిలాగా మనం చేయకోకుండా మనం జాగ్రత్తగా ఉంటామని పౌలు గారు భక్తులు అనేక మంది వాళ్ళ యొక్క చరిత్రను మన ముందు పెడతారు. వాళ్ళలో చెడుగా నడిచారు, సంహరించబడ్డారు, దేవుడికి దూరం అయిపోయారు, చివరికి నాశనం అయిపోయారు. కానీ మనం అలా ఉండకూడదు. వాళ్ళు ఆశించినట్టుగా మనము అలా చెడ్డవాటిని ఏం చేయకూడదు అంటే ఆశించుకోకుండా మనము దేవునికి ఇష్టలుగా ఉండాలని సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. హల్లెలూయా. ఎందుకు ఈరోజు చాలా మంది కూడా కారణం అదే. ఆశించి ధనాశ, శరీరాశ, లోకాశ, జీవపు డంబం. ధనాశ, ధనాశ విశ్వాసం నుంచి తొలగించేసేది. ధనాశ, ఆశ ఉండొచ్చు కానీ ఆ దురాశ ఉండకూడదు. ఆరాధన కూడా మానుకుని సంపాదించే ఆశ ఉంటే ఆదివారం ఆరాధన కూడా దేవుడి సరి రాకోకుండా చూడండి. ధనాశ మనకు సహజంగా మనిషికి ధనాశ అందరికీ లేదు, మానవుడికి అందరికీ ఉండదు. ఆశ లేని మానవుడు లేడు, అందరికీ ఉండదు, ప్రతి ఒక్కరికి ఉండదు. కానీ ఆశ దురాశగా ఉండకూడదు. ధనం కావాలి. బైబిల్ చెప్తుంది సమస్తము ధారాళంగా ఇచ్చు, మీరు సుఖముగా అనుభవించుటకు ధారాళంగా మీకు దేవుడు సమస్తము అనుగ్రహిస్తాడు. ధారాళంగా ఇచ్చే దేవుని యందు మీరు నమ్మకం ఉంచారంటారు. మీరు ధనాశ, శరీరాశ, లోకపాశ, నేత్రాశలో పడిపోయారు. అందుకే దేవుని కన్నా లోకాన్ని ఎక్కువగా ఆశించారు. ఒక యవనస్తుడు వచ్చి అడుగుతాడు యేసయ్య, యేసయ్య నిత్య జీవం రమ్మని నేనేం చేయాలంటాడు. అప్పుడు యేసయ్య అంటాడు, నువ్వు మొదట వెళ్ళి నీకున్నదాన్ని అమ్మి నన్ను వెంబడించి అంటే వాడు ఏం చేస్తాడు? ఆ మాట చిన్నబుచ్చుకుని ఏసేది కాకుండా నాకు నా డబ్బే కావాలని మళ్ళా వెళ్ళిపోతాడు. అతని కోరిక ఏంది? డిజైర్ ఏంది? నిత్య జీవం రావాలని, పరలోకం వెళ్ళాలని. కానీ అతని మనసులో మాత్రం పైకి మాత్రం పరలోకం వెళ్ళాలని, నిత్య జీవం వెళ్ళాలని. కానీ దేవుడు ఏదైతే నీకు కొదువు ఉంది దాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించాడు. అతను వెంబడించలేకపోయాడు. చివరికి ఏమయ్యాడంటే యేసయ్యను విడిచిపెట్టాడు కానీ డబ్బులు మాత్రం విడిచిపెట్టాడు. అందుకే యేసయ్య ధనవంతుడు పరలోక రాజ్యం చేయడం చాలా కష్టం అన్నమాట. అంటే ధనము మీద మనసు పెట్టినోడు కష్టం. ధనం ఉండడం తప్పు కాదు, ధనాశే, ధనమే ముఖ్యం. దేవుడి కన్నా నాకు డబ్బే ముఖ్యం, దేవుడి కన్నా నాకు కుటుంబం కన్నా నాకు డబ్బే ముఖ్యం. డబ్బు ఈరోజు డబ్బు కోసం కుటుంబాలు విడిచిపెట్టు, భార్యలు, భర్తలు, పిల్లలు విడిచిపెట్టేసి సంపాదన కోసం ఆయా దేశాలు వెళ్ళిపోయి కుటుంబాలు చిన్న భిన్నాలుగా ఈరోజు అయిపోతున్నాయి. చూడండి, ఈరోజు మనకు అన్ని కంటి ముందర కనబడుతూనే ఉన్నాయి అన్ని విషయాలు. ఆశ ఉండొచ్చు కానీ అది దురాశగా మాత్రం ఉండకూడదు. వీళ్ళు చెడ్డవాటిని కొంచెం గేట్ తీసుకో. వీళ్ళు చెడ్డవాటిని ఆశించారు. చెడ్డవాటిని ఆశించటం వల్ల వాళ్ళు సంహరించబడ్డారు. ఏం ఆశించారు? చెడ్డవాటిని ఆశించుకునే సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. 7వ వచనం, జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచి అని రాయబడినట్టు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. చూడండి, మనిషి ఎప్పుడు పాపంలో పడిపోతారంటే తిరుగులో, త్రాగుటలో, ఆడుటలో. మనిషికి కూడు, గుడ్డ, నీడ ఇవి ముఖ్యం. ఇవి ఉంటే దేవుడు అవసరం. అందుకే ఒకరు అంటారు అప్పుడప్పుడు మనిషికి ఏదో ఒక లోటు ఉండాలి. లోటు లేకపోతే దేవుడిని అసలు లెక్క చేయడు.
అందుకే అపోస్తలుడు పౌలు గారు అన్నాడు, నేను హెచ్చింపుపోకూడదు నిమిత్తం దేవుడు నాకు ఒక ముళ్ళు పెట్టాడు. అనుకుంటూ ముళ్ళు ఎందుకు, ఒకలా దురాశకి వెళ్ళిపోయి లేకపోతే భక్తిని విడిచిపెట్టి భ్రష్టులైపోతానేమోనని దేవుడు నాకు ముళ్ళు పెట్టలేదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:7 దేవుడు నాకు ఒక ముళ్ళు పెట్టాడు. మనిషికి తినటానికి, తాగటానికి, ఉండటానికి కావాల్సిన సమృద్ధి ఉంటే ఇక దేవుడు ఎందుకు? దేవుడి వైపు చూడడం, ప్రార్థన చేయడు, సహవాసం రాడు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి అనుకోండి, దేవుడు అవసరమే కదా. ఇక్కడ జరిగింది అదే. వాళ్ళు తినటం మొదలుపెట్టారు, త్రాగటం మొదలుపెట్టారు, డ్యాన్స్ వేయటానికి మొదలుపెట్టారు, ఆడుటకు లేచారు. ఎప్పుడైతే తింటున్నారో సుఖంగా సుఖం ఎప్పుడైతే ఎక్కువైందో ప్రార్థన నడవదు, ప్రార్థన జరగదు, మందిరానికి రాడు, సంఘ సహవాసం రాడు. ఇక పాస్టర్ గారు అంతకన్నా గుర్తుండదు. సుఖం ఎక్కువైపోయింది, అసలు దేవుడు గుర్తున్నాడు మనిషికి. ఇక్కడ జరిగింది అదే. ఇశ్రాయేల్ పడిపోయింది ఏంటంటే తినడం, త్రాగటం, ఆడటం. ఇక వాళ్ళ ఇష్టానుసారంగా యేసు ప్రభు కూడా చెప్పారు, నోవాహు దినాలు ఎలా ఉంటాయో నా రాకడ దినాల్లో కూడా అలాగే ఉంటాయి. నోవాహు దినాలు ఎలా ఉంటాయి? జనులు తిరుచు, త్రాగుచు, పెళ్లి చేసుకునుచు, ఇళ్ళు కట్టుకునుచు వారు వారి ఇష్టానుసారంగా ఉంటారంట. అందరూ సుఖంగా నెమ్మదిగా ఉన్న టైంలో దేవుడు రాకడ వచ్చేసేది. వారు దీని గురించి ఆలోచించారంట. ఏం తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏం కడదామా, ఏమి ఇవే అంటాడు. కట్టుకోవడం తప్పు కాదు, తినటం తప్పు కాదు, త్రాగటం తప్పు కాదు. త్రాగటం అంటే మంచినీళ్ళు కానీ, అంటే ఏదైనా ఆల్కహాల్ కావాలి, మందు కావాలి, మంచిదే. ఏది మన శరీరానికి హానికరం కానిది ఏదైనా మనం తీసుకోవచ్చు. కానీ ఏదైనా సుఖం, మనిషికి సుఖం అనేది ఎప్పుడైతే ఎక్కువైపోయిందో అది ఆత్మీయ జీవితానికి మొదట పడిపోవడానికి కారణమవుతుంది. సుఖం ఎక్కువే కొద్దీ భక్తులు ఏమైపోతారంటే పడిపోతారు. కష్టాలు ఉన్నాయనుకోండి, ప్రతిసారి ప్రార్థన చేస్తారు. కష్టం ఎక్కువే అనుకోండి, దేవుని దగ్గరికి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు హన్న ఆ తోడుకోడు చేత సూటిపోటు మాట ఎక్కువైపోయినట్ట, తట్టుకోలేకపోతుందంట. ఇక ఏ దేవాలయానికి వచ్చి దుఃఖాక్రాంతురాలై, ఇక ఎక్కడికి వెళ్ళినా నా ఏడుపు ఎవరు వింటారు అని మందిరానికి వచ్చి ఏం చేసిందంటే దుఃఖాక్రాంతురాలై ఉదయం అంతా కుమ్మరించేసింది. అప్పుడు ఆ రోజు నుంచి దేవుడు ఆమె వేదనను తొలగించి నీకు కుమారుడు పుడతాడని చెప్పాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుడి సంగమా, మనిషి పడిపోవటానికి మొదటి కారణం ఆనాడు ఇశ్రాయేలు కూడా సుఖం ఎక్కువైపోయింది. ఎందుకు? దేవుడు ఉదయాన్నే దేవదూతలు తినే ఆహారాన్ని మన్నాను కురిపించేసాడు. మళ్ళీ దాచుకోవడం లేదు, దాచుకుంటూ కులిబడిపోయింది, వాసన వచ్చేసేసి. శనివారం మాత్రమే దాచిపెట్టుకోలేదు, ఎందుకంటే ఆదివారం దేవుడు ఇవ్వడం, అది రోజు ఆదివారం వరకు తినాలి కాబట్టి. అది దాచిపెట్టుకున్న వాసన కొట్టదు, కుళ్ళిపోదు, ఫ్రెష్గా ఉంటుంది. మిగతా రోజులు మాత్రం ఏ రోజు ఆ రోజే. నీళ్ళు కావాలా, బండలు కొట్టుకో, నీళ్ళు తాగాలి. అబ్బా, ఎంత చక్కగా వారి జీవితం ఉంది, ఎంత సుఖముగా ఉన్నారు. అప్పుడు సుఖముగా ఉండే ఆ సమయంలో ఈ సుఖం ఎప్పుడైతే తినటం త్రాగటం ఎక్కువైందో ఆటోమేటిక్గా మనిషికి ఏమొచ్చిందంటే డ్యాన్స్ వచ్చేసి, నాట్యం వచ్చేసి, మొత్తులో గెలిపోయిన తర్వాత ఆటోమేటిక్గా డ్యాన్స్ వచ్చేసి, ఇక ఆటో డ్యాన్స్ చేయటం చేసేసారు. అని వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులే. ఇక ఆడుతూ డ్యాన్స్ చేస్తే ఏం చేశారు? మేము విగ్రహారాధన, ఆ విగ్రహాన్ని సాగిలపడ్డారు. మోషే ఏమైపోయాడో మాకు తెలీదు. అహరోనా, ఇదిగో మా దగ్గర ఉన్న బంగారం, ముక్కులుకున్న బంగారం, మెడలకున్న బంగారం, దీంతో మాకు ఒక దూడను తయారు చేసి, మాకు ఒక విగ్రహాన్ని తయారు చేసి మేము దాన్ని సాగిలు పడతాము. చూడండి, సుఖం ఎక్కువ వేసరికి ఏమేస్తారు సార్? దేవుణ్ణి మర్చిపోయి విగ్రహారాధన వైపు వారు మళ్ళీపోయారు. ఈరోజు చూడండి, చాలామంది లోకానుసారంగా ఇట్లాగే ఉన్నారు. దేవుణ్ణి మర్చిపోయి లోక సంబంధ వాటిని విగ్రహారాధన చేసేవారుగా ఉన్నారు. వారు విగ్రహారాధన చేయబట్టి ఏం చేశారంట?
మరియు వారి వలె మనం వ్యభిచరింపకుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరు. ఒకటే సుఖము అనుభవించారు, అది మొదటి స్టెప్ పడిపోవటానికి. ఈ సుఖము తర్వాత వారు దేవుణ్ణి మరిచి ఏం ఆరాధించారంటే విగ్రహారాధన చేశారు. విగ్రహారాధన చేసే తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమని చెప్తుంది సార్? వ్యభిచారంలోకి వెళ్ళిపోయారు. సంఖ్యాకాండంలో ఏమైందంటే చూడండి ఒకసారి 24, 23 వచ్చారు. 25 ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండే ప్రజలు మోయాబు రాణులతో వ్యభిచారం చేయసాగారు. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలు పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలు బయలుపేరుతో కలుసుకున్న వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. ఎప్పుడైతే వ్యభిచారము, అక్రమ సంబంధం, అన్య స్త్రీలు అలవాటయ్యారో, ఇక వాళ్ళు చెప్పినట్టుగా ఈ ప్రజలు విగ్రహాలను అలవాటైపోయారు. దానివల్ల ఎంతమంది చనిపోయారు తెలుసా? 9వ వచనం 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయేది. హల్లెలూయా! ఎంత గొప్ప, ఎంత భయంకరమైన ఘోరము చూడండి. దేవుడు విగ్రహారాధన కానీ విగ్రహారాధన చేసేవారైనా కానీ ఆయనకి ఇష్టపడదు. ప్రభువు ఎరిగిన తర్వాత మరలా విగ్రహారాధన చేస్తే, విగ్రహారాధన ఆచార సంబంధమైన ఆ బలిలో పాలు పొందుకుంటే ఆయనకి ఇష్టపడదు. చూడండి, ఆ విగ్రహాలను పాలు పొందుకున్న తర్వాత ఆటోమేటిక్గా సుఖమైపోయేసరికి ఆటోమేటిక్ పాపం వ్యభిచరించారు. ఆ వ్యభిచారం చేయడం వల్ల 23,000 మంది చనిపోయారండి. మళ్ళా ఎందుకు ఏ విషయంలో వాళ్ళు ఇష్టపడలేదు, దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంటే వారిలో 9వ వచనం వారిలో కొందరు శోధించి సర్పము వల్ల నశించారు. కొందరు శోధించారు, దేవుడు శోధించడం, నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, శోధించడం పదే అని దేవుడు శోధించినప్పుడు వాళ్ళు ఎలా చనిపోయారు? కొంతమంది సర్పం వచ్చి వాళ్ళు కాటేసింది. దానివల్ల 1,000 మంది చనిపోయారు. దాని తర్వాత ఏం జరిగిందంట? మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగి సంహార్కుని చేత నశించారు. కొంతమంది ఏమో సణుగుడు అంట, సణుగుడు, దేవుడి మీద సణుగుడు, మోషే మీద సణుగుడు, అహరోను మీద సణుగుడు. బయటోళ్ళు ఒకటైతే చివరికే సొంత అక్క మిరియామే మోషే మీద ఏం చేసింది? సణిగింది. లేనిపోని జబ్బును కొని తెచ్చుకుంది. చూడండి, సేవకుల మీద ఈ రోజుల్లో కూడా చూడండి సణుగుడు. దైవజనుల మీద సనగటం, దేవుడి మీద సనగటం, పక్కన ఉన్న వాళ్ళ మీద సనగటం, ఎదురింటి మీద సనగటం. కొంతమంది ఇంట్లోనే సరుగుతూ ఉంటారు. భార్య మీద సనగటం, భర్త మీద సనగటం, పిల్లల మీద సనగటం. ఇవన్నీ సైతాను యొక్క ట్రిక్స్, సైతాను యొక్క ఆయుధాలు ఇవన్నీ. ఏది? సుఖముగా దేవుని కన్నా సుఖం అనుభవించటం. దేవుని కన్నా ఎక్కువ సుఖం ఎప్పుడైతే మనిషి అలవాటు అవుతాడో దేవుని దూరం అయిపోతాడు. అలా మనిషిని ఏం చేసిందంటే సుఖానికి అలవాటు చేసేసేసి. ఇది సైతాన్ యొక్క వెపన్, ఒక ఆయుధం, సైతాన్ యొక్క ఆయుధం. రెండోది విగ్రహారాధన వైపు మళ్ళించింది మనిషిని. మెల్లిగా ఏం కాదులే, తోడు రమ్మంటున్నాడు కదా, ఏం కాదు నువ్వేం చెయ్యొద్దు అని కూర్చోమంటాడు. అలా విగ్రహారాధన వైపు, ఆ తర్వాత వ్యభిచారంలోకి, ఆ తర్వాత శోధించేలోకి, ఆ తర్వాత సణుగుడు. ఇవన్నీ వాళ్ళు చేశారు కాబట్టే వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘమా, ఈరోజు పౌలు గారు ఆనాడు కొరింథీ సంఘాన్ని చెప్తున్నాడు, ఈ విషయం మీకు తెలియకుండా నాకు ఇష్టమో లేదు. ఎందుకంటే వారిలాగా మనము అలా ఉండకూడదు. వారు అలా చేశారు కాబట్టి కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఏమయ్యారంట?
చనిపోయారు, సంహరించబడ్డారు. వాళ్ళు నరకములోకి భూమి ఉన్నట్టుగానే ఇలా ఉన్నారు. భూమి ఇలా నెరలు విడిచింది. భూకంపం వస్తే భూమి నెరలు విడిచింది. అలా మనిషి అలా నెరలు విడిచి లోపలికి వెళ్ళిపోయారు. ఈరోజు సన్నిగుండం, బయటోడు సన్నిగుండం ఒక ఎత్తు. సంఘంలో ఉండవాళ్ళే సంఘంలో ఉండవాళ్ళతో చదువుతారు. ఇంకా ఇంకో గొప్ప విషయం ఏంటంటే సేవకుడు చదువుతూ ఉంటారు. ఇంకొకటి సనుగుడు క్రైస్తవుడు చదువుతూ ఉన్నాడు ఎక్కువగా. దేవుడు నమ్మినవాడు మీద ఇంకెక్కువ చదువుతూ ఉంటాడు. ఇది సైతాన్ యొక్క కుయుక్తి. ఎందుకంటే సనుగుడు అంటే ఓరలేతాను, ఓర్చుకోలేతాను, సుఖంగా ఉన్నప్పుడు లేదా నెమ్మదిగా ఉన్నప్పుడు, వారు సంతోషంగా ఉన్నప్పుడు ఏదో సనగటం గొడుగుతూ ఉంటారు. దావీదు మంచంలో, కీర్తనాకారుడు మంచంలో ఉన్నప్పుడు సులుక్కున్నారంట, గుసగుసలాడుకున్నారంట. వీడికి లెగవడం, వీడికి ఇంతే మంచంలో ఇట్లాగే పోతాడు. కీర్తనాకారుడు దాంట్లో చెప్తాడు, ఇలా మాట్లాడుకున్నారు, కానీ దేవా నన్ను లేవనెత్తావు, నన్ను స్వస్థపరిచావు, నన్ను బ్రతికించావు ప్రభువా అని దావీదు ఆ కీర్తనలో మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు దావీదు రాజుగా ఆయన ఉన్నప్పుడు ఎంతోమంది ఆయన మీద సనిగారు. చివరికి కన్న కొడుకే చంపాలని చూశాడు. కన్న కొడుకే అప్షలోమే చంపాలని చూశాడు. శత్రువు ఎవరో కాదు, మొదట మన వాళ్ళు మనకే శత్రువులు. అందుకే దేవుడి వాక్యం సెలవిస్తుంది, మనిషిని ఏదో ఒక రకంగా సైతాన్ ఏం చేయాలనుకుంటుందంటే పడేసి దేవుడి దగ్గర నుంచి దూరించాడు. పెద్ద తప్పేం చేయించదు. దేవుడు ఏం చెప్పాడు? ఆదాము బాబుకు అన్ని పళ్ళు తినండి, అన్ని సమృద్ధిగా ఉండండి, ఒక్క పండు జోలికి మాత్రం మీరు వెళ్ళొద్దు. ఆ మాటకు వారు సరేనయ్యా అన్నారు. సైతాన్ ఎలా వచ్చింది తెలుసా? దెయ్యములాగా, భూతంలాగా రాలా. ఒక సైతాను దాని యొక్క ఆకారం పాము రూపంలోకి వచ్చి ఆ యొక్క అవ్వతో మాట్లాడుతుంది. ఎందుకంటే రోజు ఆ జంతువులతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా తోటలో సింహంతో, పులితో, పాముతో, అందరితో వాళ్ళ ఫ్రెండ్షిప్ అన్నమాట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఏం చేయవు, అంత పరిశుద్ధంగా వాళ్ళు ఉన్నారు. దేవుడు కూడా వాళ్ళతో వచ్చి మాట్లాడారు. ఎప్పుడైతే సైతాను ఈ పాములోకి వెళ్ళి పాము ద్వారా అబద్ధాలకు వచ్చి ఇది నిజమా, నేను విన్నది నిజమేనా అన్నాను. ఏంటి నిజం? అదే దేవుడు మీకు ఏదో చెప్పారంట కదా. చెప్పాడు మళ్ళీ గుర్తు చేస్తాడు. అన్ని తినమన్నాడు, కానీ ఆ పండు మాత్రం తినద్దు. అసలు అది తింటేనే మజా ఏంటి తెలిసింది, అసలు అది తింటేనే విషయం అర్థమైంది. సైతాన్ని ఫస్ట్ మాట చేత ఆకర్షిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనిషి లోకంలో మాట చెప్పేవాళ్ళే కావాలి ఎక్కువ. ఎంత బాగా మాట చెప్తారో, అబ్బా ఎంత బాగా నాతో మాట్లాడుతున్నారో, ఎంత బాగా ప్రేమిస్తున్నారో అనుకుంటాం. మాట చెప్పేవాడు ఎప్పుడు పంపలు కొల్లేదే, మాట చెప్పేవాడు ఎప్పుడు పని చేయడు. ఈరోజు మనిషి ఎవరు నమ్ముతుందో తెలుసా? బాగా మాటలు చెప్పి ఐస్ చేసి మురచ చెక్కించి వారిని మభ్యపెట్టి ఆకాశంలో నక్షత్రాలు, పగలే నక్షత్రాలు చూపించి, రాత్రిపూట కాదు పగలపూట నక్షత్రాలు చూపించి అసలు మాటతో వాళ్ళని ఎన్ని చేస్తారు, చిత్రాలు చేస్తారు. హల్లెలూయా. ఈరోజు మనిషి సైతాన్ని ఎలా పాడు చేస్తారంటే మొదట మాట ద్వారా ఆకర్షిస్తారు. చిన్న ఎర వేసి మాట ద్వారా ఏమీ లేదు, ఇది చేస్తే ఈజీయే, అది చేస్తే ఈజీయే, ఇది నమ్ము, మనలో నమ్మించేటట్టు చేసేసి సైతాన్ మనం నమ్మేస్తాం. తర్వాత మోసపోయేదాకా మనకు తెలియదు. అంత లోతుగా మనం సైతాను ఆ యొక్క నమ్మపించేట్టుగా చేసి, కానీ వాస్తవం మాట్లాడేవాళ్ళు నమ్మరు ప్రజలు, రియల్గా చెప్పేవాళ్ళు నమ్మరు. కొంచెం కఠినంగానో లేదా ఉన్నట్టు ఫ్రాంక్గా చెప్పేవాళ్ళని నమ్మరు. దాన్ని మసిపూసి మాడిగా చేసేవాళ్ళని,
బాగా కళ్ళగొబ్బలు చెప్పేవాళ్ళు మాత్రమే ఈరోజు ప్రజలు నమ్ముతారు. అందుకే ఈరోజు ఎంతో మంది ఇవయ్యా మేము వాళ్ళ చేతిలో మోసపోయాం, అబ్బాయి చేతిలో మోసపోయాం, అమ్మాయి చేతిలో మోసపోయాం, ఆ డబ్బులు ఇచ్చి మోసపోయాం, ఈ డబ్బులు ఇచ్చి మోసపోయాం. నమ్మాల్సిన వాళ్ళు మాత్రం నమ్మరు. కానీ ఎవరైతే నమ్మకూడదు వాళ్ళు నమ్మేసి, ఎందుకంటే వాళ్ళు మాటలు చెప్తారు, అవసరమైనప్పుడు ఎంత మాటలు చెప్తారు, అసలు ఏ నుంచి చెడ్డవాళ్ళు చెప్తారు. అన్ని మాటలు చెప్పేసరికి అవతలవాడికి నిజమేనేమో అనే ఐసేపు. కానీ రియల్గా ఉన్నవాడు ఎక్కువ మాట్లాడు, నా విషయం ఇది, నా సబ్జెక్ట్ ఇది, నా హక్కరిది, ఇది నీ ఇష్టమైతే చేయడానికి అని ఓపెన్ మాట్లాడతాడు. అందుకే హృదయంలో ఏదైతే ఉందో అది నోరు మాట్లాడేవాడు కరెక్ట్గా మాట్లాడతాడు. హృదయంలో లోపల పెట్టుకుని బయట ఒకటి మాట్లాడేవాడు చాలా డేంజర్. ఓపెన్ మైండ్ కావాలి ఎప్పుడు. కానీ మనిషి ఓపెన్ మైండ్ నమ్మట్లా. ఓపెన్గా వాస్తవం ఉన్నది మొహం మీద మాట్లాడతాడరా, ఉన్నది వాస్తవం చెప్తాడరా అలా నమ్మట్లా. మాటలు చెప్పేవాళ్ళు నమ్ముతున్నారు. మరి ఎప్పుడు తెలిసిందయ్యా అంటే మోసపోయిన తర్వాత, దెబ్బలు తిన్న తర్వాత, నష్టపోయిన తర్వాత, కంగు తిన్న తర్వాత, కుంగిపోయిన తర్వాత, నష్టాల్లోకి కూరిగిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. మరి ఇప్పుడు ఈ మనిషి ఏంటంటే అంటే మనిషి పట్టించుకోలేదు అంట. సరే, ఏదేమైనా సైతాన్ ఎలా ఏం చేసిందంటే మొదట మాటలు వచ్చాక ఇది నిజము, ఇది నిజము, ఇది నిజము అని అబద్ధాన్ని నిజంగా నిరూపిస్తూ చూపిస్తా అబద్ధము మోసం చేస్తామా. అయితే పౌలు గారు అన్నాడు, ఇలాంటి విషయాల్లో ఇశ్రాయేలు వాళ్ళు ఏమయ్యారంటే నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాటిని మనం ఆశించుకోకుండా మనం మంచి భక్తి చేయాలి. చూడండి, తర్వాత మార్చి మనం ప్రార్థన చేసుకుందాం. 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతాలుగా వారికి సంభవించి యుగాంతమున మనకు బుద్ధి కలుగుటకై రాయబడదు. తను నిలుచుందని తలంచుకునేవాడు పడకుండానట్టు జాగ్రత్తగా చూచుకునేవాడు. సాధారణంగా మనుషులు కలిగి శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపలేడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగచేయును. ఈ మాటల వల్ల మీరు అధైర్యపడబాకండి. ఒకవేళ మీరు ఏదైనా శోధనలో ఎదురవుతున్నారా, భయపడద్దు. ఆ శోధన నుంచి తప్పించుకునే మార్గాన్ని దేవుడు మనకు చూపిస్తాడని పౌలు గారు ఎవరితో అంటున్నాడు? కొరింథీ సంఘముతో అంటున్నాడు, కొరింథీలో విశ్వాసంతో అంటున్నాడు, సంఘముతో చెప్తున్నాడు. ఇదిగో ఇవన్నీ మనకు బోధకుల నిమిత్తం ఒక ఎగ్జాంపుల్గా ఇశ్రాయేలు గురించి నేను మీకు చెప్పాను. కాబట్టి ఒకవేళ మీకు ఏదైనా సమస్యలు శోధన ఎదురైనప్పుడు మీరు కృంగిపోవద్దు, మీరు భయపడద్దు, మీరు అధైర్యపడవద్దు. ఎందుకంటే దేవుడు ఆ శోధన తప్పించుకునే మార్గాన్ని కూడా ఏం చేస్తాడంట, మనకు సహాయం చేస్తాడు. ఆయన తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు. ఎందుకంటే ఆయన ఎవరంట? నమ్మదగిన దేవుడు. చెప్పండి, ఆయన ఎవరంట? నమ్మదగిన దేవుడు. ఒకవేళ మీరు సహింపుకున్నంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపలేడు. ఎక్కువగా మీరు ఎంతైతే ఓర్చుకోగలుగుతారో అంతే మీకు శోధన. నాకు ఎక్కువ శోధన రావచ్చు, మీకు తక్కువ శోధన రావచ్చు, ఇంకో ఆమెకి ఎక్కువ శోధన రావచ్చు. ఎవరి విశ్వాస పరిమాణాన్ని బట్టి వాళ్ళకి సమస్య ఎదురవుతూ ఉంటుంది. అయితే ఆ సమస్యలో మనం దేవుడి మీద ఏమి ఉండాలంటే నమ్మకం. ఒకరికి వచ్చిన శోధన ఇంకొకరు రాకపోవచ్చు, వారికి వచ్చిన శోధన ఇంకొకరు రాకపోవచ్చు. కానీ వారు సహింపగలిగినంత కంటే ఎక్కువగా దేవుడు ఏం చేయాలంట? శోధింపలేడు. మరి యోగు వచ్చిన కష్టాలు ఎవరికైనా వచ్చిన బైబిల్లో ఎవరికి రాలా? యేసుకు వచ్చిన కష్టాలు ఎవరికైనా వచ్చినాయా? ఎవరికి రాలా? దావీదుకు వచ్చిన కష్టాలు ఎవరికైనా వచ్చినాయా? ఎవరికి రాలా? దానియేలుకు వచ్చిన కష్టాలు ఎవరికైనా వచ్చినాయా? ఎవరికి రాలా? అబ్రహాముకు వచ్చిన కష్టాలు ఎవరికైనా వచ్చినాయా? ఎవరికి రాలా? ఒక ఏరియాలో వాళ్ళు ఆ శోధనలో కూడా వెళ్ళారు, ఇంకొక విషయంలో వారి శోధనలో, ఒకళ్ళు పిల్లల విషయంలో కొన్ని సంవత్సరాలు ఎదురు చూశారు, ఒకళ్ళు కొడుకు ద్వారా సమస్యల్లో గుండా వెళ్ళారు, ఇంకొకళ్ళు యేసేపు అన్నల ద్వారా శోధనలోకి వెళ్ళాడు. అలా చెప్పుకోకపోతే అనేక మంది భక్తులు యోబు అన్నీ ఉండే, సమస్తం ఉండే, చివరికి అన్నీ పోగొట్టుకున్నాడు.
ఆయన భయంకరమైన సమస్య. ఆయనలాగా పడ్డ శ్రమలు బైబిల్లో ఎవరికి లేవంట. అలాంటి శ్రమ మరొక వ్యక్తికి చూపించాల బైబిల్లో. నయోమికి వచ్చిన శ్రమలు, రూతుకు వచ్చిన శ్రమలు మరొకరికి ఉన్నాయా? ఎవరికి లేవు. వాళ్ళు డిఫరెంట్. అందుకే చాలామంది పోల్చుకుంటారు, వాళ్ళకి శ్రమలే లేవు, నాకు అసలు అన్ని శ్రమలే, కష్టాలన్నీ నాకే, ఆర్థిక ఇబ్బందులన్నీ నాకే, రోగాలన్నీ నాకే, సమస్యలన్నీ నాకే. నీకు రోగాలు కావచ్చు, వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇంకొక రోగాలు కావచ్చు. ఈ రెండు బాగుంటే కుటుంబ సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు బాగుంటే చుట్టాలతో గొడవలు కావచ్చు. ఏదో ఒకటి మనిషిని వెంటాడుతూనే ఉంటుంది. అయితే అంటున్నాడు, నువ్వు తట్టుకోగలిగినంత వరకే ఈ శోధనలు నీకు వస్తాయి, సహింపునంత మట్టు వరకే వస్తాయి. అయితే దేవుడు ఎవరంట? నమ్మదగిన వాడు. ఆ శోధన నుంచి కూడా ఏం చేస్తారంట? తప్పించుకునే మార్గము మీకు చూపించుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుడిని పెట్టారా? ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు చాలు. ఈ యొక్క 13 వచ్చిన వరకు చాలు. 14 నుంచి ఏమైనా డిఫరెంట్ వాక్యములకు మనం వెళ్తాం కాబట్టి మనకు సమయం సరిపోదు. కాబట్టి ఎందుకంటే ఒక్కొక్క అధ్యాయంలో ఎన్నో అంశాలు మనం నేర్చుకోవచ్చు. అయితే ఈరోజు ఈ అధ్యాయంలో 10వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులకు కొరింథు సంఘంతో చెప్తున్న పౌలు గారు మాట్లాడినాడు. ఇదిగో మీకు ఒక మంచి విషయాలు, దేవుడు నమ్ముకున్న మీరు ఈ విషయం మీకు తెలియకుండా నాకు ఇష్టమో లేదు అంటే ఇది మీకు ఖచ్చితంగా తెలియాలి. మనం చెప్తాం కదా, వాళ్ళకి చెప్పి మీకు విషయం తెలుసా, అసలు ఇది నీకు తెలియకుండా నేను తట్టుకోలేకపోతున్నా, ఖచ్చితంగా ఇది చెప్పాలి. ఇది నీకు చెప్తే ఏదో ఒక విషయం నువ్వు సరి చేసుకోవటమో లేకపోతే నీ కుటుంబాన్ని బాగు చేసుకోవటమో నువ్వు ఏదో ఖచ్చితంగా నీకు చెప్పాలి. ఎందుకంటే అది చెప్పటం నీకు మేలు. పౌలు గారు కూడా అన్నాడు, నీకు ఈ విషయం చెప్పట మేలు, నాకు ఇష్టం. ఒక చెప్పకపోతే నాకు చాలా నష్టం జరిగింది. ఎందుకంటే ఒక ఆత్మీయ సేవకుడిగా నేను మీకు వాస్తవాన్ని చెప్పాలి. అందుకే మీకు తెలియకుండుట, ఒక ఉన్నదనుకోండి, అది నాకు ఇష్టము. నేను తెలిసేదంటే ఇప్పుడు చెప్తున్నాను, వినండి. ఇశ్రాయేలీయులు ఒకే ఆహారం, ఒకే పానీయం, ఒకే బండలో తాగారు. కానీ దేవునికి చివరికి ఏమై ఉండలేదంటే దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. ఎందుకు ఉండలేకపోయారంటే వాళ్ళు చెడ్డవాటిని ఆశించారు. ఏంటయ్యా చెడ్డవాటిని అంటే వాళ్ళు సుఖానికి అలవాటు పడతారు. తిరుగుట, త్రాగుట, ఆగుట, ఒకదాని లింక్ అవ్వటి. 3 తిండి ఎప్పుడైతే ఎక్కువైతే తాగుతా, తిన్న తర్వాత తాగాలనిపిస్తాను, తాగిన తర్వాత డ్యాన్స్ చేయాలనిపిస్తాను. సుఖాన్ని అలవాటు పడతారు. తర్వాత విగ్రహాల వైపు తిరిగారు, తర్వాత వ్యభిచారంలో కలిపారు, తర్వాత శోధించారు, తర్వాత సడిగారు. ఇలా శోధించి జగన్నారా కొన్ని వేల మంది, లక్షల మంది దేవునికి దూరమైపోయారు. వారు అందరూ చనిపోయారు. ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నానని పౌలు గారు అంటే మనకు బుద్ధి కలుగుటప్పుడు ఏం కలగాలంట? మనకు బుద్ధి కలుగుటప్పుడు అంటే వారిలాగా మనము చేయకోకుండా మన భక్తిని మనం కాపాడుకోవాలి. ఒక మాట అన్నాడు, కొందరు మనకు బుద్ధి కలిగే రాయబడుచున్నాను, తాను నిలుచున్నాను తలంచుకునేవాడు పడకూడనట్లు. చాలా ఇంపార్టెంట్. నిలుచున్నానని అనుకున్నవాడు ఏమవ్వకూడదంట? పడకోకుండా. కొంతమంది అనుకుంటారు భక్తులు విశ్వాసంలో అతి విశ్వాసం ఎక్కువైపోయింది. నాకేం కాదు, నేను చాలా భక్తిపూర్వకుడు, చాలా ఆత్మీయుని, నేను చాలా అది ఇది అని. అసలు నేను ఆయన అంటాడు, నా మోకాళ్ళు నల్లగా ఉంటాడు. ఆయన మాటలు అన్ని బూతులే, ఆయన చేసే పనులన్నీ చెడుకోలే, ఆయన చేసే కథలన్నీ చెడుకోలే. కానీ మాట్లాడుతూ అంటాడు, నా కాళ్ళు మోకాళ్ళు చూడండి నల్లగా అయిపోయాయి. చేసే పనులకి చెప్పే దానికి అసలు పొందలే ఉండదు. ఇలాంటి వాళ్ళు మనకు బోర్డు మంది ఉంటారు. తాను నిలుచున్నాను అనుకునేవాడు ఎలా ఉండాలంట? పడకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఎప్పుడు మనం పడకోకుండా ఉండేటట్టుగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. సైతాను ఏ విషయంలో మనలో పడేస్తా ఉండదు. ఇప్పటికే బోర్డు మంది పడిపోయారు. ఎంతమందో పడిపోయారు, మన కళ్ళ ముందరే పడిపోయారు. మన కళ్ళ ముందరే బాప్తీసం తీసుకున్నారా?
మరి సంఘానికి ఎందుకు రాలేకపోతున్నారు? మందిరానికి ఎందుకు రాలేకపోతున్నారు? కారణం పడిపోయాడు ఎక్కడో, ఆ మనిషి పడిపోయాడు ఎక్కడో, ఇంకా ఆ బ్యాడ్ హ్యాబిట్ విడిచిపెట్టలేకపోతున్నాడు. ఏదైతే బాప్తిసం తీసుకోమో కూడా బ్యాడ్ కొన్ని అలవాట్లు ఉండేవో, ఆ బాప్తిసం తీసుకోవడంలో కొద్దిగా ఏదైనా తగ్గించి అది తీసుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత బాగానే ఉండేవి. ఎప్పుడైతే మనిషి పడిపోవడానికి కారణం ఏంటంటే హృదయంలో వాక్యం లేకపోతే, బేసిక్ ఏంటంటే వాక్యం. అందుకే వేసే నలుగురు చెప్పాడు, త్రోవ పక్కన ముళ్ళ పొద, రాతి నేల, మంచి నేల. వాక్యము లోపల ఉంటే వాడికి భయం వేస్తాను, అమ్మో ప్రభువు నమ్ముకున్నాను. యేసేపుకి ఏం భయం వేసింది? పారిపోవటానికి ఎవరు లేరు కదా, ఎంజాయ్ చేసే అవకాశం ఉందండి, చాలా మంచి ఎంజాయ్ చేసే అవకాశం వచ్చిందండి. నో, ఇంత ఘోరమైన పాపం నేను చేయలేని అక్కడి నుంచి పారిపోయాను. అది రియల్ ఫియర్, గాడ్స్ ఫియర్, దేవుని భయం. ఆ భయం మనిషికి ఎప్పుడైతే ఉంటుందో తన యొక్క వ్యక్తిగత భక్తి జీవితం, తన పవిత్ర జీవితం, ఒకవేళ పొరపాటు ఎప్పుడైనా పొరపాటు చేసి క్షమాపణ కోరుకుంటారు, పశ్చాత్తాపడు, దావీదులాగా పశ్చాత్తాపడతాడు, క్షమాపణ కోరుకుంటాడు. అందుకే ప్రియమైన దేవుడు ఈరోజు మనం గురించుందాము అనుకోకుండా, పడపోకుండా ఉండేటట్లుగా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది నేను బాగా పాట పాడు, నాకేంటి ప్రసంగం నేను బాగా ఎరదీసేస్తాను, మంచి ప్రసంగం చేసేస్తాను. ఎంతో మంది ప్రసంగాలు చేసిన కూడా పడిపోయారు. ఈరోజు సైతాన్ని ఎవరిని విడిచిపెట్టారు. అనేక రకాల బలహీనతల్లోకి మనిషిని పడగొట్టాలి, దేవునికి దూరం చేయాలి. ఇది వాడి టార్గెట్. ఆ గుంపులో ఆనాడు ఇశ్రాయేలు కొంతమంది ఉన్నారు, పడిపోయారు, చివరికి నాశనం. కానీ నువ్వు నేను అలా ఉండొద్దు అని పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తున్నాను. నువ్వు నిలుచున్నావు అని ఎప్పుడు అనుకోబాకు, అమ్మో నేను ఇంకే విషయం సరి చేసుకోవాలి, నేను ఇంకే విషయంలో భక్తి చేయాలి, నేను ఇంకే విషయంలో ప్రార్థన చేయాలి. ఒక ఆయనంట చచ్చిపోయేటప్పుడు కూడా మంచంలో కొనుక్కున్న మంచి సేవ చేసిన వ్యక్తి, కొన్ని వేల మంది ప్రభుత్వం అనిపించిన వ్యక్తి, ప్రభా నన్ను ఇంకా శుద్ధి చేయాలి, నన్ను ఇంకా కడిగయ్యా, నన్ను ఇంకా పరిశుద్ధపరిచేయ్యా. వాస్తవానికి ఆయన 3 మంది ఆత్మలు సంపాదించారు, లక్షలు వేల మంది సంపాదించారు. ఆయన ప్రార్థన చేస్తే స్వస్థత జరిగింది, ఆయన ప్రార్థన చేస్తే గర్భఫలం వచ్చింది, ఆయన ప్రార్థన చేస్తే అనేక అద్భుతాలు, సూచకులు, మహత్కాలు జరిగినాయి. కానీ చివరి స్థితిలో ఏమని చేస్తా, ఇంకా నాలో ఏమైనా లోపమా లేదు. ఈ యొక్క ఆలోచన ఎవరు కూడా తెలుసా, ఆత్మీయంగా ఎదగాలి అనుకున్నవాడు మాత్రమే ఉండేది. ఎప్పుడు నేను పర్ఫెక్ట్ అనుకోడు. ఎప్పుడు మనం ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. యు ఆర్ నాట్ పర్ఫెక్ట్, నోబడీ పర్ఫెక్ట్, యు ఆర్ ఆల్ సిన్నర్స్. మనమందరము పాపులమే. కొద్దిగా గొప్ప దేవుని కృప వల్ల, ఆయన నీతి వల్ల అలా కొట్టుకుపోతున్నాం. ఇంకా సరి చేసుకోవాల్సిన విషయాలు బోల్డన్ని మనలో ఉన్నాయి. అందుకే ఎప్పటికప్పుడు మనం కరెక్షన్ చేసుకోవాలి, సరి చేసుకోవాలి. అందుకే పౌలు వాళ్ళు హెచ్చరిస్తున్న సంఘం, నిలుచున్నాను అనుకోబాకు, పడపోకుండా ఉండునట్లు జాగ్రత్తగా చూసుకో అంటున్నాం. ఈరోజు మనము కూడా ఏంట్లో అతిశయించడానికి వీలు లేదు. నాకేం భక్తి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఏమో ఎక్కడ ఏ విషయం మనం తప్పిపోతున్నామో పడిపోయేదాకా తెలియదు మనకి. అందుకే వ్యక్తిగతంగా మనం పరిశీలన చేసుకుని ఈరోజు మన భక్తి జీవితాన్ని, ఎందుకంటే మన భక్తి ఎవరితో పోల్చుకోకూడదు. నేను పదే చెప్తా ఉంటాను, ఏ విశ్వాసంతో మనం పోల్చుకోవద్దు, ఏ సేవకుడితో మనం పోల్చుకోవద్దు, ఏ యొక్క వ్యక్తితో ఎదురింటి ఆమెతో కానీ, ఎదురింటి పొల్లముతో, మరియముతో, ఆమెతో, నయముతో, రూతుతో, ఎవరితో మనం అవసరం. నువ్వు నేను పోల్చుకోవాల్సింది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యం ద్వారా మాత్రమే. వాక్యం మనకు అర్థం లాంటిది. ఈ అర్థం దగ్గరికి వెళ్తే మన మొహంలో ఎన్ని మచ్చలు ఉన్నాయో, ఎన్ని డాగులు ఉన్నాయో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ అర్థం చూసుకున్నప్పుడే మనకు అర్థమైంది. హల్లెలూయా. కాబట్టి మనం సరి చేసుకుని ముందుకు వెళ్దాం. ఇశ్రాయేలు లాగా చెడ్డవాటిని మనం ఆశించుకోకుండా ఆత్మీయ జీవితంలో, ఎందుకంటే మన కళ్ళ ముందు అనేక పడిపోతున్నారు, మన కళ్ళ ముందులే అనేక మంది తొలగిపోయి ఉన్నారు.
వారిని చూసి మనం ఎప్పుడు కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. కానీ ఇదేంటి పడిపోయిన ప్రార్థన రాని వాళ్ళే బాగున్నారు, ప్రార్థన రాని వాళ్ళే సుఖంగా డాబాలు కట్టుకుంటారు, సో ప్రార్థన రాని వాళ్ళే వాళ్ళు ఇష్టానుసారంగా అంటే అట్లా ఉంది ఇట్లా అనుకోబాక. ఈ రోజు సుఖంగా ఉన్నా రేపు భయంకరమైన శోధన, భయంకరమైన నరకం వారి దగ్గరలో ఉంది. ఎప్పుడు మనం ఇతరులను పోల్చుకోవద్దు, ఇతరులతో మనం పోటీయే కాదు. మనకి మాదిరి ఎవరంటే యేసు ప్రభువు మాత్రమే. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించినగాక. ఆమేన్. ఈరోజు దేవుడు ఈ శ్రేష్టమైన మాటలు ఆనాడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియజేసినట్లుగా ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. వారు ఎందుకు వారు పడిపోవడానికి కారణం, భక్తి చేశారు కొద్ది రోజులు, కొన్ని నెలలు, సంవత్సరాలు చేశారు, కానీ పడిపోవడానికి కారణం చెడ్డవాటిని ఆశించారు. ఆ చెడ్డవాటిని మీద మనసు పెట్టారు. ఎప్పుడైతే మనసు పెట్టారో ఆ చెడు అంతా వారిలో వచ్చేసి పడిపోయారు. వారిలాగా మనం ఉండదని ఉదాహరణ, ఎగ్జాంపుల్, దృష్టాంతం దేవుడు మనం చూపిస్తున్నాడు. నేను పర్లేదు అని మాకు ఎప్పుడు నేను అనుకోకూడదు. నాకేం పర్లేదు అని మాకు అనుకోకూడదు. ఇంకా ఏ విషయంలో నేను సరిచేయగలను, ఇంకా ఏ విషయంలో భక్తి చేయాలి, ఇంకెలాగా ప్రార్థన చేసుకోవాలి, ఇంకెలా నమ్మకం ఉండాలి, ఇంకెంత విశ్వాసం ఉండాలి, ఇంకెంత ఆత్మీయంగా జీవించాలి, ఇంకెంత లోతుగా భక్తి చేయాలి అన్న ఆలోచన మాత్రమే మనం కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేయాలి. ఎత్తుకునే వాక్యం మన హృదయం నీరు ఫలించబడదు. ప్రార్థన చేస్తుంది. నా తండ్రి, నా దేవ, కృపగల తండ్రి, వందనాలు, స్తోత్రములయ్యా. ఇదిగో నా ప్రభ, ఈ పునరుత్థాన దినమునందు నా ప్రభ మమ్మల్ని అందరినీ కూడా నాకన్నా ఒక చోట చేర్చి నా ప్రభ మీ అమూల్యమైన